హలో ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో క్రిమినల్ కేసు ప్రాసెస్ చూద్దాం. అంటే ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే క్రిమినల్ కంప్లైంట్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పోలీస్ కంప్లైంట్, రెండవది ప్రైవేట్ కంప్లైంట్. సో, పోలీస్ కంప్లైంట్ అనేది అల్టిమేట్‌గా ఎఫ్ఐఆర్‌కి లీడ్ అవుతది. అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్ ద మోస్ట్ కామన్ వే టు రిపోర్ట్ ఎ క్రైమ్. ఏదైనా క్రైమ్‌ని ఆ క్రైమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్‌కి ఇవ్వచ్చు. పోలీస్ స్టేషన్‌లో ఇవ్వచ్చు. జనరల్‌గా ఎలాంటి క్రైమ్‌ని రిపోర్ట్ చేస్తారు అంటే, కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ రిపోర్ట్ చేస్తారు. లైక్ సీరియస్ క్రైమ్ లైక్ థెఫ్ట్, మర్డర్, అసాల్ట్ ఇవన్నీ సీరియస్ క్రైమ్‌ని ఏదైనా ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్‌కి ఇస్తే, పోలీస్ ఆర్ దెన్ లీగల్లీ బౌండ్ టు రికార్డ్ దిస్. అంటే పోలీస్‌కి కంపల్సరీ అది ఆ ఇన్ఫర్మేషన్‌ని రికార్డ్ చేయాలి. ఏదైతే రిపోర్ట్ చేసిన క్రైమ్‌ని రికార్డ్ చేసి దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. సో, పోలీస్‌కి పవర్ ఉంటది ఇన్వెస్టిగేట్ చేయడానికి. లేదా పోలీసు ఒకవేళ కేసు అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఆహ్, నిరాకరించారనుకో, అప్పుడు ప్రైవేట్ కంప్లెయింట్ ద్వారా ఎళ్ళొచ్చు. డైరెక్ట్‌లీ టు మేజిస్ట్రేట్. సో, ప్రైవేట్ కంప్లెయింట్ ఎక్కడైతది? డైరెక్ట్‌లీ టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ పోలీస్. ఇక్కడ ఈ ప్రైవేట్ కంప్లెయింట్‌లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండదు. ఎందుకంటే మనం కంప్లెయింట్ ఎక్కడిస్తున్నాం? జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందిస్తున్నాం. సో, పోలీస్ కంప్లెయింట్ ఎక్కడవుతది? పోలీస్ స్టేషన్‌లో అవుతది. ప్రైవేట్ కంప్లెయింట్ ఎక్కడవుతది? జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అంటే కోర్ట్ ద్వారా అయితది. సో, మనము ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా! మనం క్రిమినల్ కంప్లెయింట్, ఒకటి పోలీస్ కంప్లెయింట్, ఒకటి ప్రైవేట్ కంప్లెయింట్. పోలీస్ కంప్లెయింట్ అయినా డైరెక్ట్ వచ్చేది మేజిస్ట్రేట్ కోర్ట్‌కి ముందే. ప్రైవేట్ కంప్లెయింట్ అయినా వచ్చేది మేజిస్ట్రేట్ కోర్ట్ ముందుకే. సో, ఏదైనా కోర్టు ముందుకు రావాల్సిందే. సో, పోలీస్ సైడ్ చూసుకుంటే ఒక విక్టిమ్ ఏదైనా క్రైమ్‌ని రిపోర్ట్ చేస్తే పోలీసులు దాన్ని రికార్డ్ చేస్తే దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. అంటే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే సెక్షన్ 154 సీఆర్‌పీసీ ప్రకారం అవుతది. సెక్షన్ 154 సీఆర్‌పీసీ ప్రకారం ఏమంటారంటే, ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ని డీల్ చేస్తది. సో, సీరియస్‌గా మనం అనుకున్నాం కదా! ఇన్ఫర్మేషన్ అబౌట్ కాగ్నిజబుల్ ఆఫెన్స్, వెరీ సీరియస్ ఆఫెన్సెస్ లైక్ మర్డర్, థెఫ్ట్, రేప్ ఇవన్నీ సీరియస్. సో, సీరియస్ ఆఫెన్సెస్ ఈ సెక్షన్ 154 ప్రకారం డీల్ అవుతది. అంటే ఇది ముఖ్యంగా 154 సెక్షన్ ఏందంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గురించి ఉంటది. సో, ఒక విక్టిమ్ క్రైమ్‌ని రిపోర్ట్ చేస్తే, పోలీస్ రిజిస్టర్ చేస్తే ఎఫ్ఐఆర్ అంటారు. సో, పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక పోలీస్‌కి అధికారం ఉంటది అక్యూజ్‌ని అరెస్ట్ చేయడానికి. సో, అక్యూజ్ అంటే ఏంటి? అక్యూజ్ అంటే ఈస్ ఎ పర్సన్ who has been formally charged with committing a crime but has not yet proven guilty. ఫైనల్‌గా జడ్జిమెంట్ వచ్చే వరకు అక్యూజ్ అక్యూజ్‌ని మనం గిల్టీ‌గా ప్రూవ్ అయినట్టు కాదు. సో, అక్యూజ్ ఈస్ ఎ పర్సన్ హూ హాస్ బీన్ ఫార్మల్లీ చార్జ్డ్ విత్ కమిట్టింగ్ ఎ క్రైమ్. సో, బెయిల్ అంటే ఏంది? బెయిల్ ఈస్ ఎ టెంపరరీ రిలీజ్ ఆఫ్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఫ్రమ్ కస్టడీ. సో, అక్యూజ్డ్ పర్సన్ బెయిల్ ద్వారా బయటికి రావచ్చు. సో, ఈలోపు ఏమైతది అంటే ఇన్వెస్టిగేషన్ అయితది. పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఒక స్టేట్మెంట్స్ అన్ని అంటే 161 స్టేట్మెంట్స్ అంటారు. సెక్షన్ 161 స్టేట్మెంట్స్ అంటారు. సో, పోలీసు అన్ని ఫ్యాక్ట్స్ అన్ని వెరిఫై చేసుకొని, ఇన్వెస్టిగేట్ చేసి ఒక ఫైనల్ రిపోర్ట్ తయారు చేస్తారు. దాన్ని చార్జ్ షీట్ అంటారు. సో, చార్జ్ షీట్ అంటే ఏంది? ఇట్స్ ఎ ఫైనల్ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై ద పోలీస్ ఆఫ్టర్ దే ఫినిష్ దేర్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక ఫైనల్ రిపోర్ట్ వచ్చేదే చార్జ్ షీట్ అంటారు. సో,
ఒక క్రైమ్‌ని రిపోర్ట్ అయితే పర్సన్ బికమ్స్ ఎవరైతే ఏ పర్సన్ అయితే క్రైమ్ చేసిండని భావిస్తున్నారో ఆ పర్సన్ బికమ్స్ అక్యూజ్. సో, అక్యూజ్ బెయిల్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఈ పోలీసు అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఫైనల్ రిపోర్ట్‌గా ఇచ్చేది ఛార్జ్ షీట్. ఈ ఛార్జ్ షీట్ జడ్జి గారి ముందు సబ్మిట్ చేస్తారు. ఎవరు? పోలీస్ సబ్మిట్ చేస్తారు. సో, ఒక విక్టిమ్ క్రైమ్ రిపోర్ట్ చేసి పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతది. పోలీస్ ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. దాన్ని ఛార్జ్ షీట్ అంటారు. ఈ ఛార్జ్ షీట్ కోర్టుకు ముందు ప్రవేశపెడితే అప్పుడు కోర్ట్ ఒక సీసీ నెంబర్ ఇస్తది. దీన్నే క్యాలెండర్ కేస్ అంటారు. సీసీ నెంబర్. ఈ సీసీ నెంబర్ ద్వారానే ఈ ట్రయల్ ప్రాసెస్ అనేది ఉంటది. సో, ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంక అక్యూజ్‌ని ఎగ్జామిన్ చేసేది సెక్షన్ 239 సీఆర్‌పీసీ ప్రకారం అవుతది. ఒకవేళ ఛార్జ్ ఈజ్ గ్రౌండ్‌లెస్, నో సఫిషియంట్ ఎవిడెన్స్ అయితే అక్యూజ్ అక్కడనే డిశ్చార్జ్ అయిపోతారు. లేదంటే నెక్స్ట్ ప్రాసెస్ ట్రయల్‌కి మొదలైతది. అంటే పోలీస్ సైడ్ ఏమైతదంటే ఇన్వెస్టిగేషన్, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ అయ్యి సెక్షన్ 239 దగ్గర నుంచి ట్రయల్ స్టార్ట్ అవుతది. అదే ప్రైవేట్ కంప్లైంట్ అంటే ప్రైవేట్ కంప్లైంట్‌కి నీకు ఇక్కడ ఛార్జ్ షీట్ అనేది ఉండదు. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండదు. డైరెక్ట్ సెక్షన్ 251 ద్వారా అయితది. అంటే ఇక్కడ సెక్షన్ 251 ఏమో అంటే నో ఫార్మల్ ఛార్జ్ షీట్ ఈస్ ఫ్రేమ్డ్ అండర్ దిస్ సెక్షన్. సో, 251 ప్రకారం ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అవ్వదు. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లేదు. సో, పోలీస్ సైడ్ ఏమో సెక్షన్ 239 సీఆర్‌పీసీ ప్రకారం అయితే ఎగ్జామినేషన్, ప్రైవేట్ కంప్లైంట్ ఏమో సెక్షన్ 251 సీఆర్‌పీసీ. పోలీస్ అయినా మెజిస్ట్రేట్, పోలీస్ కేస్ సైడ్ నుంచి అయినా మెజిస్ట్రేట్ కోర్ట్ ద్వారానే రావాలి. ప్రైవేట్ కంప్లైంట్ అయినా మెజిస్ట్రేట్ కోర్ట్ ద్వారానే రావాలి. సో, పోలీస్ అయినా, ప్రైవేట్ కంప్లైంట్ అయినా మెజిస్ట్రేట్ కోర్ట్ ద్వారా ట్రయల్ స్టార్ట్ అవుతది. సో, ట్రయల్‌లో ఏంటి అంటే జనరల్‌గా పోలీస్ సైడ్ కేస్ అయితే మనం విక్టిమ్‌ని డి ఫ్యాక్టో కంప్లైనెంట్ అంటారు. కంప్లైనెంట్ మాత్రం పోలీసే ఉంటారు. సో, వీళ్ళ తరపున ఈ విక్టిమ్ తరపున వాదించే వాళ్ళు ఎవరు అంటే పీపీ గారు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాదిస్తారు. సో, ఈ విక్టిమ్ తరపున విట్నెస్‌ని ఏమంటారంటే ప్రాసిక్యూషన్ విట్నెస్ అంటారు. పీడబ్ల్యూ1, పీడబ్ల్యూ2, పీడబ్ల్యూ10 వీళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు డిఫెన్స్ లాయర్. సో, మనం ఇందాక అనుకున్నాం కదా! ప్రాసిక్యూషన్ విట్నెస్ పీడబ్ల్యూ అంటే వాళ్ళది గోల్ ఏంది? టు ప్రూవ్ ద అక్యూజ్డ్ కమిటెడ్ ఎ క్రైమ్. డిఫెన్స్ డిఫెన్స్ విట్నెస్ ఏంటి అంటే ఈ అక్యూజ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి డిఫెన్స్ విట్నెస్‌ని ప్రవేశపెడతారు. సో, ప్రాసిక్యూషన్ విట్నెస్ వాళ్ళని ఎవరు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారంటే డిఫెన్స్ లాయర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. డిఫెన్స్ విట్నెస్‌ని ఎవరు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. సో, ఒకసారి అంటే ఇన్ని పీడబ్ల్యూ1, పీడబ్ల్యూ2 ఇంతమంది విట్నెస్‌ని ప్రవేశపెట్టినంక అక్యూజ్‌ని ఈ క్రైమ్‌ని ఒప్పుకుంటావా అని మళ్ళొకసారి అడుగుతారు. దాన్ని సెక్షన్ 313 సీఆర్‌పీసీ అంటారు. ఒకవేళ ఒప్పుకోలేదంటే డిఫెన్స్ విట్నెస్‌ని ప్రవేశపెడతారు. సో, సెక్షన్ 314 ప్రకారం ఆర్గ్యుమెంట్స్ అవుతాయి బిట్వీన్ బోత్ ద పార్టీస్. దెన్ జడ్జ్ గారు బోత్ ఆర్గ్యుమెంట్స్ విని జడ్జిమెంట్ ఇస్తారు. సో, ముఖ్యంగా 313 సెక్షన్ ప్రకారం ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్ అవుతది. అండ్ సెక్షన్ 314 ప్రకారం ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అయితాయి. సో, క్రిమినల్ కేస్ సెప్సెంట్ పోలీస్ కేస్ సైడ్ అయినా, ప్రైవేట్ కంప్లైనెంట్ సైడ్ అయినా 2 మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు రావాల్సిందే. అవి ట్రయల్‌కొస్తాయి. ట్రయల్‌కొచ్చినంక జడ్జ్ గారు బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ విని జడ్జ్‌మెంట్ పాస్ చేస్తారు. ఇది క్రిమినల్ కేస్‌కి సంబంధించిన స్టెప్స్.